అందరికీ ప్రేతనాలు. God bless you. God bless you. దేవుని మహాకృపను బట్టి, అత్యంత కృపను బట్టి ఈ 2021 సంవత్సరంలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చే ప్రయత్నం. ఎంత త్వరితముగా ఇలాగ మా పాలసీ గారు నతానియల్ గారు కలుసుకుంటారు. వాళ్ళ కుటుంబీకులతో పాటు మిమ్మల్ని కలుసుకుంటాం అనుకోలేదు, కానీ దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం. అలాంటి ద్వితీయోపదేశకాండం 31. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. నీ కృప కనికరం బట్టి, నీ అత్యంతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు కనికర సంపన్నుడు, కృపా సమృద్ధి గలవాడు. నీ మహాకృపను బట్టి 2020 సంవత్సరం మమ్మల్ని దాటింపజేసి 2021 సంవత్సరాన్ని మాకు అనుగ్రహించారు. నీ అపారమైన ప్రేమ కొరకై స్తోత్రం. నీ దాసులు ప్రభువుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందాలి. క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం. మార్కు సువార్త 16:20. మార్కు 16. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి నిలువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుతుండేను. ఆమేన్. ఆమేన్. 48వ కీర్తన 14. 48. వారు పాతాళంలో 48. ఈ దేవుడు సదాకాలం నాకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనం నడిపించును. మత్తయి సువార్త 28:20. హల్లెలూయా. ఇప్పుడు అమ్మాయికి బైబిల్ తీయని పర్లేదు. నేను మీ వచ్చి చెప్తున్నాను వినండి. ద్వితీయోపదేశకాండం 31:8 చదివాను. మార్కు 16:20 చదివాను. 48వ కీర్తన 14. మత్తయి సువార్త 28 చదివాను. ఓకేనా? ఈ వచ్చినాక ఈ ద్వితీయోపదేశకాండం 20:31 అంటాడు, నీ ముందు నడుచువాడిని దేవుడైన యెహోవా. దీనికి ఇలా నుంచి మార్కు సువార్త 20 దేవుడు ఒకటి 2 3 4 5 6 7 ఇచ్చుడు అక్కడ ఇచ్చుడు అసలు ఎవరు బాబుని చూస్తున్నాను. నేనేమో ఎప్పుడో ఒకసారి వస్తాను. నన్ను చూడకు, నా బాబుని చూస్తే నీకు అంతే ఇప్పుడు ఉంటాడు. నన్ను చూడాలి.
అటు ఇటు చూడకూడదు. నీ ముందు నడుస్తున్నాడు, వెనక నడుస్తున్నాడు. ఎంతవరకు నడుస్తాడంటే నీ జీవితకాలం మరణ వరకు అంటే అర్థం ఏంటి? నీ చివర తుది శ్వాస వరకు ముందు వెనక. అప్పుడే ఉంటాడు మత్తయి సువార్త ఏం చదివాం? ఇదిగో యుగ సమాప్తి వరకు. అంటే దాని మీనింగ్ ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడితే నీకోసం అమ్మా, నీకోసం అప్పుడప్పుడు మాట వినండి. ఇప్పుడు మన దేవుడు ఈ నూతన సంవత్సరం 2021 సంవత్సరంలో దేవుడిని ముందు నడుస్తున్నాడు, వెనక. ఎంతవరకు? నేను మరణాన్ని చెప్పబోకుండా మంచి మాట చెప్పాను. నీ తుది శ్వాస అని చెప్పాను. చచ్చిపోయినంత ఏమవుతుంది అందుకే చెప్పలేము. ఈది ప్రసంగాలు అక్కడక్కడ నువ్వు క్రీస్తుని అంగీకరించి చెప్తే చస్తావు, నరకానికి పోతావు. నువ్వు చచ్చి నరకానికి వెళ్ళిపోకుండా అంటే రాదు. అంతప్పుడు వాడి విశ్వాసం మధ్యలో చక్కని భాష వాడు, బైబిల్ భాష, బిబ్లికల్ లాంగ్వేజ్. తుది శ్వాస వరకు, until your life, until your last breath of your life. నిశ్చపరం ముందు చెప్పండి. నా ముందు చెప్పరు ఊపిరి. మరి మధ్యలో ఉంది, మధ్యలో ఇదిగో behold I am with you until your life stand. ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, తుది శ్వాస వరకు. మధ్యలో కూడా ఆయన నీతో నడిపిస్తాడు. దేవుని ముందు నడుస్తాడు, నీతో ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో లేక నీ ముందు ఉండి నడుస్తున్నాడు, వెనక ఉండి నడిపిస్తున్నాడు, నీతో ఉండి చేపట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడు? ఏ రీతి పట్టుకుంటాడు? యెషయా గ్రంథం చెప్పాలా? చదువుతారా? 63:11. 63:11. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహుమును బోధించినవాడు. అంటే మోషే అమ్మా దొరకదు బైబిల్ కనుక నా అమ్మగారికి చూడటం బైబిల్ అంతే. బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం అదే 63:13 వచ్చిన ప్రకారంగా మోషే తన కుడి వైపున, కుడి చేతి వైపున తన మహిమ గల బాహుమును బోధించిన వాడు. అంటే ఆయన మహిమ గల బాహు అంటే ఆయన దక్షిణ హస్తం. ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి హస్తం. చెప్పండి. ఆయన బాహు అంటే ఆయన దక్షిణ హస్తం. ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి చేయి. మోషే కుడి చేయి పట్టుకున్నాడు, దేవుడు కుడి చేయి. నేను పట్టుకోలేదా? ఎంత అద్భుతం. మరొక మాట చదవండి. కీర్తన 89:20 అవ్వచ్చు. 89:20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా చెయ్యి ఎడ తెగక, చెప్పమ్మా మనసు, నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడై ఉండను. హల్లెలూయా.
బట్టి దావీదు ఎదుట ఏ శత్రువు రాజు ఏ రాజు నిలవలేకపోయాడు. మీకు బైబిల్ భాష చెప్తాను వింటారు, అర్థమవుతుందా? దావీదు ఎదుట ఏ కుక్క తన కాలు ఎత్తలేదు అంటే అర్థమేంటి? నీ ఊళ్ళో కుక్క, నీ ఊళ్ళో కుక్క దావీదు కుక్క అంటే ఏ రాజు ఏ దేశం యుద్ధానికి బయలుదేరాడు. చెప్పకూడదు దేవునికి. ఎందుకు ఏ రాజు తన కాలు ఎత్తలేదంటే మేము యుద్ధానికి వస్తామన్న మాట ఊసి కుక్క వాయ్ ఎందుకు? దేవుని ఆస్తం దారి ఎర్ర సముద్రం పాయ్ ఎందుకు? దేవుని ఆస్తం మోషే. అయ్యా మటే చూద్దాం కొంత తెల్ల చూస్తే నేను ఎవరనుకున్నా? నన్నేం చూడాలి మీరందరూ? ఏ సేవకుడు చెప్పినా సేవకుడికి చూడాలి. రైట్? దావీదును చేయి పట్టుకున్నాడు, మోసే జీవుడు. నేను చెప్పవచ్చున్న వచ్చిన మీరు చదివిన అర్థం అవ్వచ్చు కాదు, నేను చెప్తే తప్ప నాకు చాలా సంవత్సరాలు అర్థం కాదు. హబక్కుకు 3వ అధ్యాయం 4వ వచనం. హబక్కుకు సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచు. బాబు చెప్పరా? ఎవరు చెప్పండి? మీకు సూర్యకాంతి సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుచున్నది. అచ్చట ఆయన బలము దారి. కిరణములు అంటే ఇంగ్లీష్లో ఉంది తీసుకోవాలి. అలా గట్టిగా తెలుగులో ఆ హస్తము నుండి కిరణములు బయలు వెలుచుంది. అచ్చట ఆయన బలము. అనదర్ వర్షన్, look at me, another version. మహిమ గల తేజస్సు ఆయన హస్తం నుండి బయలు వెళుతుంది. అచ్చట ఆయన బలము దాగి. హల్లెలూయా. అంటే why? ఎందుకు ఎర్ర సముద్రం పారవుచున్నది అంటే మోషే కుడి ప్రక్కనే ఆయన బాహు బయలు వెళ్ళినప్పుడు ఆయన హస్తములో కిరణములు బయలుదేరుతుంటే అచ్చట దేవుని బలము దాగి. మీకు మాట చెప్తారు, మీకు అర్థమైంది.
అంటే ఆయన హస్తంలో అంత బలం ఉందా? హస్తాల నుంచి ఆయన మహిమ బయలుదేరుతుంటే, ఆయన మహిమ గల బాహు బయలుదేరుతుంటే, ఆ బాహు నుంచి తేజస్సు బయలుదేరుతుంటే, అచ్చట ఆయన బలము దాగుంటే, ఆ బలములోనే అంత గొప్ప కార్యాలు జరుగుతాయా? ఎర్ర సముద్రం పారైపోద్దా? రాజులందరూ నోరు మూసి ఊరుకుంటారా? రాజును జయించే శక్తికి దావీదుగా ఉందంటే దానికి మించిన బలం ఒక మాట చెప్పండి. రాసుకుంటూ ప్రకటన 20 అధ్యాయం. నేనేం రాసుకొచ్చి బైబిల్ తీయదిగా అమ్మా. ప్రకటన 20 అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆశీలేని వాను ఒకటి చూచి తిని భూమి ఆకాశం ఆయన సమూహం నుండి పారిపోయి వాటి నిలువు చోట చదువుగా వినండి. పాపులు అంచు తీర్పది, ద లాస్ట్ జడ్జిమెంట్. పాపులకి మనకి మన అందధన్యులు అంటే యోహాను సువార్త 5:24 మనం క్రీస్తుని విశ్వాసించడం ద్వారా మరణంలోని తీర్పులో రాక మరణంలోని మనకు తీర్పు న్యాయసింహాసనం. అది 2 కొరింథీ 5:11 మనమందరూ క్రీస్తు న్యాయపీఠం అది విశ్వాసం. ఈ తీర్పు పాపం నుంచి సముద్రము తనలో మృతి పొందడంత సముద్రం తీసుకొచ్చి అప్పగిస్తుంది. పర్వతాలలో చచ్చిపోతే అప్పగిస్తుంది. నేనండి ఇక్కడ ధవల సింహాసనం అంటే మా అమ్మాయి చెప్పింది. ఎవరు చెప్పారు? ధవల సింహాసనం ఇంగ్లీష్లో థ్రోన్ ఆఫ్ వైట్. తెల్లటి సింహాసనం, దగ్గరగా మెరుస్తున్న సింహాసనం పైన ధవల సింహాసనం అంటే తెల్లటి హిమము కన్నా ఇంకా మించి తిరుగుతున్న ఆ సింహాసనం. ఇట్ ఈస్ పాసిబుల్ టు రీడ్. కరెక్ట్ నాట్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 20:11. మీరు చదవరు. వైట్ థ్రోన్. అది కరెక్ట్ అన్నా? వెరీ బిగ్ వైట్ థ్రోన్. ఈ పాపులంటి తీర్పులో ఆ ధవల సింహాసనం మీద నా తండ్రి కూర్చున్నప్పుడు భూమి ఆకాశములకు నిలవలేక పారిపోయి వాటి ఎక్కడ నిలబడి వాటికి నీకు అర్థం కాలేదు ఈ మాట. ఏంటంటే భూమి ఆకాశంలో పాపులంచి తీర్పప్పుడు ఆకాశం నిలవడానికి స్థలం లేదు, భూమికి స్థలం లేనప్పుడు మోసే గురు ప్రక్కన ఆయన బాగు వెళ్తుంటే సముద్రం నిలవగలదా? ఏ మానవుడు నిలవగలదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 2021 సంవత్సరంలో ఈ కెల్లంపూడి సంఘముతో దేవుడు ముందు నడుస్తున్నాడు, వెనక్కి నడుస్తున్నాడు, మీతో ఉన్నారు, మీతో పాటు ఆయన కింద బయలుదేరుతాడు. అక్షరాన్ని బలము నీ ముందు నీ వెనక చెప్పండి. ఎవరు నడుతున్నారు? మోషే దేవుడు నడిచింది, దాని దేవుడు నడిచింది. నీతో చెప్పండి. అంటే భావము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు, అనుభూతులకు రావడమే. హల్లెలూయా. నేను మొన్న ఎక్కడో వాక్యం చెప్తున్నాను, ఏ రాష్ట్రంలో వాక్యం చెప్తే చెప్పడానికి కూర్చున్నారు. కూర్చులో నాకు ఎవరో ప్రకటిస్తున్నారు. వస్తే వాక్యం
ఆ కొద్ది సమయంలో నేను చాలా బాధపడుతున్నాను. ప్రభా, నువ్వు నాతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందాను అనుకుని బాధపడుతున్నాను. నీతో మాట్లాడలేదా చూడాలి, కళ్ళు మూసుకున్నాను అంతే, చూడమన్నాడు అంతే. నీతో మాట్లాడలేదా చూడైనా. ఓ మహిమ, నేను తట్టుకోలేన మహిమ దేవుడు వచ్చేసి లేనా నీతో లేనా అంటే మీకు తెలియదు. మా ఇద్దరు గొడవ, ఎవరు గొడవ? దేవుడితో. ఎప్పుడు స్వరంతో మాట్లాడతారు, అప్పుడే రాయబడ్డ వాక్యంతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం రాయబడ్డ వాక్యంతో మాట్లాడతారు, నిర్మాణం ప్రత్యక్షపరచబడిన వచనంతో మాట్లాడతారు, ప్రవచన ద్వారా మాట్లాడతారు, స్వరం ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, ప్రవక్త ద్వారా మాట్లాడతారు, ఇలాంటి దేవుడి సేవకుల ద్వారా మాట్లాడతారు. అన్నిటికి మించి ఆయన వచ్చి కనబడి స్వరంతో మాట్లాడతారు. అది నా అర్థంగా ఎప్పుడు ప్రతిరోజు బైబిల్గా నాతో ప్రభు మాట్లాడతారు. ఇది లేకపోతే బతికితే మా సస్తాం పిచ్చిపడి చేస్తానికి. బైబిల్ వాక్యమే, నీ వాక్యం నన్ను బ్రతికించింది. వాక్యం లేకపోతే మనం బ్రతికింపు చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్, ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ఐ అండర్స్టాండ్ వాట్? దేవునితో అనుభవాన్ని కలుగు చేస్తుంది. దేవుని అనుబంధ సహవాసం కలిగి. ఇప్పుడు వినండి, దావీదు అన్నాడు, నా నీ కుడి చేతిని పట్టుకుని దావిద్దా, నా కుడి బావు, నా మహిమ గల బావు నీతో వస్తుందని మోసిందాను. నా మహిమ గల బావు నీతోస్తూ అక్కడ దాగిన వెలుగులో దాగిన బల ప్రభావాలు నీతో పనిచేస్తున్నాయి హబక్కూకు అన్నాడు. అందుకే హబక్కూకు ఏం చెప్పాడు? శివరాధ్యాయం శివరాధ్యాయం 17 శాలలో పొడి లేకపోయినా, దొడ్డు లేకపోయినా, పసుపు లేకపోయినా, ఏమి లేకపోయినా, పని పంటలు లేకపోయినా, ద్రాక్ష పప్పడు లేకపోయినా, ఒడి పొడి ఏమి లేకపోయినా పర్వాలేదు. I rejoice in the my Lord. నేను ప్రభువుని ఆనందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కాళ్ళను లేటి కాళ్ళుగా చేసి ఎత్తిన ప్రణామములు శక్తితో నింపి, నా కాళ్ళను లేటి కాళ్ళుగా ఆయన అన్నారు చివరిలో, ఏమి లేకపోయినా the Lord is my strength. నా దేవుడు నాకు బలమై ఉన్నాడు. ఆయన కాళ్ళను లేని కాలువ చేశాడు. ఉన్నతమైన పర్వత శిఖరాల్లో ఆయన నడిపిస్తున్నాడు. అది ఎంత మెసేజ్ తర్వాత ఎప్పుడు చెప్పవచ్చు కనుక హబక్కూకు చూడు. హబక్కూకు ఏమన్నాడు? 4వ వచనంలో, సూర్య కాంతంతో కూడిన మహిమ ప్రకాశం నాకు కనబడుచున్నది. ఆయన చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, చదవమా హబక్కూకు 3 వచ్చే. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. చదవమా 4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన సూర్య కాంతముతో కూడా ప్రకాశము కనబడుచున్నది. ఆయన చూస్తున్నాడు. ఈశా ఆయన చూస్తున్నాడు. అప్పుడు చెప్తాడు దేవుడు, ఆ మహిమను, దాన్ని మాట వినాలి, ఆ మహిమను హబక్కూకు చూస్తుంటే అప్పుడు ఆయన హస్తం నుండి కిరణములు బయలుదేరుతున్నాయి.
ఆయన మహిమ గల వెలుగు, ఆ తేజస్సు, ఆ మహిమ గల వెలుగు తేజస్సు బయలుదేరుతుంటే అక్కడ ఆయన శక్తి తాకపడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటారు, గొర్రెలు లేకపోయినా, అప్పుడు గొర్రెలు కావాలని, చాలా పశువులు లేకపోయినా, అర్జున్ చెట్టు కానీ ఒలివి చెట్టు ఏది లేకపోయినా ఆకాశవంతులు నాకుండగా అన్నట్టు కాదు కదా. ఆ కీర్తులు అన్నట్టు ఆకాశవంతులు ఉంటే నాకు చాలా అన్నట్టు కాదు. అసలు ఆకాశవంతులు కాదు, ఇక్కడే ఆయన దగ్గర ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు నీ ముందు, నీ వెనుక, నీతో ఆయన మహిమ గల రాష్ట్రం, ఆయన మహిమ గల భావం నీతో ఉన్నది. నేను వచ్చినా చెప్పుకోకుండా ఈ 2021వ సంవత్సరంలో నీ జీవితంలో ప్రార్థించే సంవత్సరంగా మారాలి. ఈ సంఘం ప్రార్థించే సంఘం. అప్పుడప్పుడు నేను వాక్యం చెప్తాను, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించే సంఘం కావాలి. ఎందుకు తెలుసా? ఆయన ముందు రాబోతున్నాడు, ఆయన వెనక రాబోతున్నాడు, ఆయన నీతో రాబోతున్నాడు. ఎందుకు? ఆ మార్క్స్ వార్తలో 16:22 ఉంటాడంటే చదవకలు ఏమంటారంటే, వారు సువార్త వాక్యము ప్రకటించుచుంటారు. అంటే ఈ సంఘము ప్రార్థించే సంఘముగా మార్చబడాలి, సువార్త ప్రకటించే సంఘం మార్చబడాలి. అప్పుడు అంటున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. నేను చూస్తున్నాను కదా, నేను చూస్తున్నాను ఈ విధుల్లో పాట పాడడం, మీరు పాట పాడడం, మీ వేళ్ళ వెళ్ళడం, గంజలు కొట్టడం, పాట పాడడం, వాక్యం అన్నీ పెట్టున్నారు. హల్లెలూయా. అది మాత్రం చాలు. దట్ ఈస్ ఎ బిగినింగ్. అది బిగినింగ్ మాత్రం. ప్రతి ఒక్కరు సువార్త, సంఘముతో సువార్త ప్రకటించడం, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం, పర్సన్ టు పర్సన్, డోర్ టు డోర్, స్ట్రీట్ బై స్ట్రీట్, అది సంఘం. పర్సన్ టు పర్సన్ నీవే, వ్యక్తికి నీవే చెప్పాలి సువార్త. డోర్ టు డోర్ నీవే చెప్పాలి. డోర్ అంటే వీధిలోనికి సంఘంతో వెళ్ళాలి. విలేజ్ బై విలేజ్, టౌన్ బై టౌన్, సిటీ బై సిటీ, కనుక వ్యక్తిగతంగా నీవు వేరే వ్యక్తి సువార్త ప్రకటించాలి. వీలైతే నాక్ ద డోర్, తలుపు కొట్టి అమ్మాను పిలిచి పలకరించి సువార్త. దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మీరు ప్రార్థించే వారు ఉండకూడదు. ప్రార్థన పరులు ఉండాలి. ప్రార్థించేవారు ప్రార్థన పరులు అవుతారు. ప్రార్థన పరులు ప్రార్థన యోధులు అవుతారు. ఇటువంటి మహానుభావులు ప్రార్థన యోధులు దీర్ఘదర్శులు అవుతారు. ఇప్పుడు రాబట్టుకుంటే మీకు అర్థం నీకు. ప్రార్థించేవారు ప్రార్థన పరులు అవుతారు. ప్రార్థన పరులు ప్రార్థన యోధులు అవుతారు. ప్రార్థన యోధులు దీర్ఘదర్శులు. మీరు ప్రార్థన పరులు, ప్రార్థన యోధులు కావాలి. కానీ ఈ సంఘం ప్రార్థించేవారు అవుతే ప్రార్థన పరులు అవుతారు. మరి ఈ సంఘం ప్రార్థించేవారు లేదా? 90% ప్రార్థించేవారు. కానీ 90% ప్రార్థించేవారు ఏం కావాలి? ప్రార్థన పరులు కావాలి. హల్లెలూయా. ప్రార్థన పరులు, ప్రార్థన యోధులు కావాలి. ప్రార్థన పరుడు హైట్ పేరు ఏం పేరు? జాన్ హై. ఆయన పేరు మర్చాడు. ఇప్పుడు జాన్ పోయింది, జాన్ పక్క పోయింది. అలమ్మ నాన్న పెట్టింది, పార్టీగా పెట్టింది జాన్ హై ఇంటి పేరు, జాన్ పేరు హైట్ పోయింది, జాన్ పోయింది. ప్రార్థన పరుడైన ఆ పేరు ఒకటి. ఆయన జీవితంలో ఏం జీవితం నాకు తెలియదు. అది ఎవరికి సాధ్యం కాలేదు. యేసుప్రభు మానవ జాతిలో ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాం. 23 hours
20 hours. 20 గంటల ప్రార్థనే. ఇంగ్లాండ్ టీచర్ ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఆయన ఊరికే చదువుకుంటున్నారు. అరే నేను సువార్త చదువుతుంటే నేను ఈదురు సువార్త అంటే నేను ప్రార్థన ఉంటాను, ఎదురు రావు, బయటికి రావు అని చెప్పి చాలా పక్కగా ఉంటాడు, చాలా పక్కగా ఉంటాడు. ప్రార్థన అసలు బయటికి రావాలి చాలా కోపించేవారు. అయినా అవన్నీ మనం ఎందుకు పంపించారు ఇండియాకు? ఇండియాకి ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారు? సువార్త పంపించారు. నేను సువార్త పంపిస్తాను, మీ చేస్తున్నాం రోడ్డు బయట రాక నువ్వు తిట్టుకో, ఏమన్నా చేసుకో, ఏదన్నా చేసుకో, నేను ఆ దేవుడికి శత్రు ప్రార్థన చేస్తాను. అదే ఒకరోజు మా నతానేల్ గారు అంటే పెద్ద సభ పెట్టారు, పెద్ద మీటి మహాసభలు పెట్టారు. ఆ సభలు ఆయన కూడా ప్రసంగి. ఆయన సమయం వచ్చింది, వాక్యం చెప్పే సమయం వచ్చింది. ఆయన గది నుంచి బయట రావాలి, గది నుంచి బయట రావాలి. అమాంతం వచ్చేది గదిలో ఆయన పక్కకుంటారు కనుక, పక్కగా సన్నగా ఉంటారు కనుక అమాంతం తీసుకెళ్ళి కాడు కూర్చోబెట్టి స్టేజీ మీద కూర్చోబెట్టారు. వాక్యం చెప్పాలి. అక్కడ మోకరించారు, లేవలే. వాక్యం చెప్పడం లేవలే. శివగా ఆకారం లేచి ఆ శుభాల దగ్గరకి జ్ఞానపడిపడుతూ మంది పెట్టినందుకు పాపం. అంతటి ప్రార్థన పనులు కాకపోయినప్పటికీ చెప్పండి, మీరు చెప్పండి, ప్రార్థన పనులు కాదు. ఎందుకు చెప్తున్న మాట? ఈ సంఘంలో 90% ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కనుక మీరేం కావాలి? ప్రార్థన పనులు కావాలి. మీరు ప్రార్థన పనులకి ప్రార్థన యోధులు అవుతారు. అప్పుడు మీ పేరు మార్చబడతారు. ప్రార్థన పరుడైనా ఇంటి పేరు చెప్తారు, మీ పేరు చేస్తారు, ఇంటి పేరు చెప్తారు. అదే ఇప్పుడు చెప్పండి, ఈ సంఘం ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీకు ఇచ్చిన మాకిది వాక్యం, మాకు ఇంకెందుకు వాక్యం. ఈ సంవత్సరం సంఘం గొప్ప వాగ్దానం, అయ్యగారు గారు వచ్చిన గొప్ప వాగ్దానం, నీ ముందు నీ వెనక. అప్పుడు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోదిగా శుభవార్త. ఇలా చేయాలి. ఈ రీతిగా మీరు ప్రార్థన పనులైతే గొప్ప విషయాన్ని చూస్తారు. దేవుని స్తోత్రం. దావీదు పర్వత శిఖరానికి ఎక్కాడు, మోషే పర్వత శిఖరానికి ఎక్కాడు. పర్వత శిఖరాన్ని అక్కడ చూడడానికి ప్రార్థించాడు, ప్రభుతో సహవాసం చేయడానికి. మోషే ప్రభుతో సహవాసం చేశాడు. దావీదు ఎక్కి కొండల పర్వతాలు ఎక్కేవాడు తెలుసా? దేవా ఎక్కలేనంత స్థలానికి నన్ను ఎక్కించయ్యా, నా కాళ్ళు లేని కాలం చెప్పవా, ఉన్నతమైన స్థలానికి ఎక్కాలి ప్రభా, ఉన్నతమైన స్థలానికి నేను ప్రార్థించాలయ్యా. ప్రార్థనలు అవునొచ్చు నాకు దయచే ప్రభా, ఉన్నత పర్వత శిఖరాలకు ఆహ్వానించారు ప్రభా, ఎక్కాలి ప్రభా, నాకు సహాయం చే ప్రభా అని దేవుని స్తోత్రం. దావీదులాగా ప్రార్థన. దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఎప్పుడు ప్రార్థన చేశాడు దావీదు? ఈరోజు మా ఊళ్ళో లేచాడు. ఒకరోజు 10 సంవత్సరాల క్రితం అన్నవరం దగ్గర కొత్త పేరు ఉంది. ఏ కొత్త పేరు? అన్నవరం కొత్త పేరు. అది ఏ కొత్త పేరు? అది కొత్త పేరు. అది ఏ కొత్త పేర్లే, ఏ కొత్త పేరు. అక్కడ ఒక రోజున నేను 3 గంటల రాత్రి 3 గంటల ట్రైన్ దిగి ఆ ఊరికి ఇలా వీధులు నడుస్తుంటే తండ్రి దగ్గర ప్రభాని స్తోత్ర ప్రభాని ఎప్పుడు తెల్లవారు 3 గంటల. ఈ రోజున మా ఊరు లేచాడు, 4 గంటలు లేచి వీధులు నడుస్తుంది. ఒక్క ప్రార్థన పడలేదు. చాలా మంది అనుకుంటున్నారు 4:30 లేచి బయటకు వచ్చి ఆ వీధులు నడుస్తున్నాడు. ఒక్క ప్రార్థన. అదే కొత్త పేరులో 3 గంటలు నేను వీధులు నడుస్తుంటే ప్రార్థన పడుతున్నాయి. ప్రార్థన
కనుక దావీదు ఇప్పుడు ప్రార్థన చేశాడు 149 147 వచ్చు. చదవండి త్వరగా. తెల్లవారకు మునిపే పనుల పెట్టి తిని నీ వాక్యం మీద మాట మీద ఆశ పెట్టు. ఎప్పుడు లేచే చెప్పండి. అందరు చెప్పాలా? అందరు చెప్పాలా? రక్షించమని ఎప్పుడు లేచడానికి రక్షించబడి అమ్మా దొరకలేదా? 119వ కీర్తన 147 వచ్చిన 119వ కీర్తన 147వ వచ్చిన ఏం చదివారు ఇప్పుడు? తెల్లవారుకు మునిపే మొదలు పెట్టిన. హల్లెలూయా. I cried out my Lord before sunrise. సూర్యోదయం రాక మునిపి, సూర్యుడు ఉదయించే ముందు తెల్లవారుజామున చీకటి ఉండగానే నేను దేవునికి మొదలు పెడుతున్నాను. దేవుని స్తోత్రం. 63వ కీర్తన మొదటి వచనం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడు నీవే, ఏకువని నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతాడంట? అంతా చెప్పండి. చెప్పాలా? వెతుకుతాడంట. ఆయన్ని ఎప్పుడు? ఎవరు? నీవు రక్షించబడిన దినాల్లో ఎప్పుడు ప్రార్థన చేస్తావు నీకు తెలియదు. నిద్రపోవడమే నీకు తెలీదు. తెల్లారి ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, దావీదులాగా ఆ 167 వచ్చిన 164 వచ్చిన అక్కడ అన్నాడు కదా, దినములకు 7 మార్లు. ఏమా ఏదైతే గొడవ? దినములకు 7 మార్లు నిన్ను దినానికి. ఇంకో కీర్తన అంటే మరి ఇంకో కీర్తన ఉదయం సాయంత్రం మధ్యాహ్నం, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం. ఏ కోసం ఏ గురించి చెప్తున్నాడు? దేవుడు ఎదుగుతున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడు ఎదుగుతున్నాడు దేవుడిని? అంతా చెప్పండి. ఎప్పుడు లేచారైనా తెల్లవారుకు మునిపే దేవుని స్తోత్రాలు. ఏ కేజం లేచిపోయి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ఆయన మహిమను చూడాలి, ఆయన శక్తిని చూడాలి, ఆయన ప్రభావం చూడాలి. మరి అటువంటి దేవుడు దొరకకపోతే ఇంకెవరు దొరుకుతారు? పెద్ద మొత్తం అయిపోయినా వాళ్ళు కావాలి. ఎప్పుడు 7:30 అయిపోతారు. అలా చూస్తారు. టైం అంత అయింది. దానికి కొట్టి ఎప్పుడుకో మహానుభావు కుంభకరులా నిద్రపోతారు. అలా నిద్రపోయి వాళ్ళు విశ్వాస రక్షణాలు కాదు. దేవునిస్తారు. హల్లెలూయా. తెల్లవారు అంటే చెప్పండి. మధ్యాహ్నం సాయంత్రం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. చెప్పండి. ఉదయం సాయంత్రం. ఏం ప్రార్థన వారి జీవితాన్ని ఏం చెప్తారు? అందుకనే కాబోలు దేవుడు వారితో నడిచి వాళ్ళు చేయబట్టుకున్నాడు. దేవుడు ఇక్కడేమో గట్టి తీర్మానం చేస్తాం. నేను క్రిస్టియన్ అంత మంచిదే కాదు అంటాం. గేట్ రాదు కానీ ఏంటంటే కింద గేట్ లేదా? నువ్వు వర్తమానం ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు నా ముందున్నావు. ఇంకా కొత్త నిబంధనలోకి వెళ్తే పరిశుద్ధాత్మ ఇంకా బాగుంటుంది. తెలిసి మీకు పైన మనతో ఎక్కడుంటాడైనా పరిశుద్ధాత్ముడు అభిషేకంగా పైన ఉన్నాడు. సర్వశక్తులను నడిపించిన మనతో ఉన్నాడు. క్రీస్తు సారూప్యం నడిపించిన మనలో ఉన్నాడు. దేవుడు మన ముందు వెనక మన పరిశుద్ధాత్ముడు పైన
మనతో లోపం. మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రి సన్నిధిలో దివారాత్రి కొరకై ఏం చెప్పాలి కనుక ఈ సంఘం ఈ సంవత్సరం చెప్పండి, ప్రార్థించి ప్రార్థన పనులు కావాలి. ప్రార్థించే సంవత్సరం పెట్టుకుని బాగునేమో ప్రేయర్ హియర్, అదేనా ప్రార్థన సంవత్సరం. ప్రార్థించే సంవత్సరంగా నీ జీవితాన్ని మార్చబడుగా, ప్రార్థించి వ్యక్తిగా మార్చబడుగా. నువ్వు ప్రార్థించి 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 ప్రార్థన పరుడైపోతావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పరుడు అవుతావో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం ఇట్టే చెప్పాలా? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, మన సాయంత్రం తెల్లవారుజాము, మన ఉదయం మధ్యాహ్నం. ఎటు తిరిగినా ఒకటి ఇటు తిరిగిన ఉదయం మధ్యాహ్నం మన ఉదయానికి వచ్చేది. మీకెందుకు మన ఉదయానికి వచ్చారు? అర్థమైందా? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా సాయంత్రం ఏం తెలుసు? ఈ మన జీవితంలో కార్య సాధన మీ దగ్గర రావడానికి నన్ను ఒక ఆమెని 5 గంటలు లేపమన్నా. ఎన్ని గంటలకి? మేము 6 గంటలు బయలుదేరినా. నేను ఎప్పుడు లేచాను? అర్థం కాదు. చెప్పాక ఎప్పుడు చెప్పాక నేను ఎప్పుడు లేచాను? నన్ను ఎప్పుడు లేపమన్నాను? నేను ఎప్పుడు లేచాను? ఒక అరగంట ఆరాధన స్థుతి ప్రార్థన చేసుకున్నప్పుడు అరగంట టైం లేదు అది దేశం. కనుక నీ జీవితంలో నీ దేవుడు, నీ తండ్రి నీ ముందు నడుస్తున్నాడు, నీ వెనక నడుస్తున్నాడు, నీతో ఉన్నాడు. నీవెక్కడున్నావు? ఆయన వెనకున్నావు. ఇంకెక్కడున్నావు? ఆయన ముందున్నావు. ఇంకెవరున్నావు? చెప్పండి, ఎవరెంటున్నావు? దేవుని వెనకున్నావు, దేవుని ముందున్నావు, దేవుని. మరి ఏం కావాలి చెప్పాలి? చెప్పండి. మళ్ళా 63 కీర్తనలు చదువు. 63 కీర్తనలు దేవా దేవా నా దేవుడు నీవే, ఏకునే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమునందు ఏమా ఏం చేస్తున్నాడు? నీ బలమును నీ ప్రభావం చూడాలి. నీకేం కావాలి? దేవా నా పిల్లలకి ఉద్యోగాలు చాలయ్యా, నా పిల్లలు పెళ్ళి అయిపోతే చాలయ్యా, ఈ మేడ మీద ఒక రేగిరి చెట్టు చాలయ్యా. చచ్చిపోయాడు ముసలోడు కోరికది. నీకు తెలియదమ్మా ముసలోడు కోరికది. ఏమ్మా వాళ్ళని అడగండి, మీకు తెలియదు. నాకు చాలా మంది అయ్యా నాకు ప్రార్థన చెయ్యా, కూడా బిల్లు కట్టారయ్యా, నాకు పైన రేగేసుకుందయ్యా, ఆ పైన రేగేసుకుని ఒక కుంకుమ పెట్టుకొని అక్కడ కొడుకు ఆ చచ్చిపోతాను. అది ఆ కోరిక. ఈమెకేమో 89 సంవత్సరాలు ముసరాయికి వాళ్ళ కొడుకు తెలుసా? 3వ మనవరాలు పెళ్లి చూడడానికి చచ్చిపోతాను. ఈమె 90 సంవత్సరాలు, అది ఇంకా పాలు తాగుతుంది. దాన్ని పెళ్లి చూడాలంటే వీళ్ళకి ఆశ. ఈ ఆశలేంటి? విశ్వాసులది కాదు. నేను ఏ జీవన దేవాలయాన్ని వెతకడానికి దేవుని స్తోత్రం. ఆయన సన్నిధి వెతకాలి, ఆయన బలం వెతకాలి, ఆయన ప్రభావం నేను చూడాలి, ఆయన శక్తి నేను చూడాలి. అల్లెలు చెప్పండి. ఉంటారేంటి? ఐ వాంట్ టు సీ యువర్ పవర్ లార్డ్. నీ శక్తిని చూడాలి, నీ ప్రభావం చూడాలి. You are my God. I will look for you early in the morning. My soul is thirsty for you.
ఇది తెలుగులో మాట్లాడలేవు కదా చాలా దండిగా అప్పుడు మీకు చదవాలి ఎక్కువ తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడలేవు. ఏకముండే లేచి నేను వెతుకుతాను తండ్రి. ఈరోజు అది తీర్మానం చేయాలి. ఎప్పుడు లేవాలా? చెప్పాలా? యవనస్తులు నేను 16వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను. ఆ పార్చ గారు కూడా మామూలు అడగను కావచ్చు. ఎన్నో సంవత్సరంలో? 16వ సంవత్సరంలో నేను ప్రభువుని నమ్మినప్పటి నుండి నా యవన కాలంలో నిద్ర అంటే నాకు తెలియదు. మా పాస్టర్ గారు ఎంత మంచివాడంటే ఫోటోలు తీసుకెళ్ళు. అప్పుడు చిన్నవాడు ఫోటోలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 12 గంటల వాకింగ్ మొదలెట్టేవాడు. పాటలు 15-20 పాటలు నడిపించినారా యెహోవా వారు. మేము 3 శతనాలు కాదు, అర్థమైందా? 15 పాటలు పాడి 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 ఆయన ప్రసంగా నిలబడతారు. ముగింపని రాదు. ఒక ఆయన గుర్రం కొనుక్కున్నాడు. తెలుసా మీ సంగతి? గుర్రం కొనుక్కుని తెలుసా? ఒక ఆయన మా నతన్యల్ పాస్టర్ గారు మా పాస్టర్ గారు గుర్రం నమ్మాడు ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి గుర్రం నమ్మిన తర్వాత 2 మాటలు చెప్పాడు. ఒరే బాబు, హల్లెలూయా అంటే స్టార్ట్ అవుద్ది, ఆమె అంటే ముగిస్తుంది. వీడు గుర్రం ఇంకా హల్లెలూయా అన్నాడు. పరుగు చేస్తుంది. ఆ గురు వచ్చేసింది. హల్లెలూయా కింద పరిగెడుతుంది. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఆమెకి రాదు. హల్లెలూయా అంటే ఏం చేయాలి? ఏం మర్చిపోయాడు? ఆమెను మర్చిపోయాడు. అర్థమైంది నీకు? మా అయ్యారు అనమాట. హల్లెలూయా ఆమె తెలియదు. ఇంటికి రాబడికి ఒక్కడో కోమని కూర్చుంది. ఎప్పుడు ఎందుకంటే తెల్లవారు కోడి తర్వాత అర్థమైందా? అప్పుడు తెల్లవారు ఏం చెప్తే చల్ల సపకూడదు. మొత్తానికి కుర్రోలు కానీ ఆకర్షించుకున్నాం. అందరు మందిరంలో పడుకున్నాం. ఒకరు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అయిన తర్వాత అందరు పడుకున్నాం. అందరితో పాటు చేసి నేను అన్నది వచ్చాను. 5 నిమిషాలు ఎంత కాదు, కళ్ళు తెరిచే. అప్పుడు నేను చూసుకున్నాను. అవ్వ లేదు, అందరూ పడుకున్నాను. మళ్ళీ ప్రార్థన. ఎందుకు అందరూ పడుకున్నాను? మళ్ళా ప్రార్థన వీడు భక్తిపరుడు మీరు అంటారు. ఎవరంటారు? సోమరుడు ఊరికే అంతే. ఎక్కువ భక్తి ఉంటూ కూడా నష్టపరిచేస్తారు. కనుక అందరూ మళ్ళా నిద్ర తెలియదు. ఆ రాత్రి నిద్ర ఒక రాత్రి రైట్ రాంగ్ తెల్లవారు లేదు, నాకు ఉదయం లేదు, రాత్రి లేదు. నో టైం. ఎక్కువ టైం తెలియదు నాకు. ఎండాకాలం మధ్యాహ్నం వస్తే 12 గంటలు ఇది 12 గంటలకి మే నెల 12 గంటలకు వస్తే నాకు చాలా సంతోషం. తెలుసా మీకు? 11:30 ఊళ్ళో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. నాకు చాలా సంతోషం. మరి ఎనపడికి వెళ్ళిపోయి పంట మీద మోకరించి రాయి మీద మోకరించేవాడు. ఇప్పుడు మే నెలలో చెవుడికి ఈడిపోయాయి ఎండకి. ఆ వడగాలి పైన వడగాలి, కింద రాయి కింద కాలు కాలిపోయి చెవులు వడగాలి కొట్టు ఏమైనా చేసుకో, కాలు కాలి ఏమన్నా కానీ అమ్మ మళ్ళా 3 గంటలు ప్రాణం మళ్ళీ వచ్చాడు. వర్షాకాలం వచ్చిందంటే నాకు చాలా సంతోషం. ఎందుకు తెలిసింది చెప్పు? వర్షాకాలం వస్తే ఎందుకు సంతోషం? వర్షాకాలం అంటే ఎందుకు సంతోషం? వర్షం వస్తే అందరూ లోపల ఉంటారు. అప్పుడు నేను బయటకు వెళ్ళిపోతాను. ఏం చేయడానికి? అప్పటికీ దేవా, నా దేవుడు నీవే, ఏకువ నిన్ను వెతుకుదుము. ఆ వెతకులు నాకు తెలుసు, పొద్దుకొని తెలుసు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు నాతో నడ్డం నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ముందు నా వెనుక నాతో చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇక్కడే చెన్నై కూడా ఉంటుంది, నెలదోడు దగ్గర చెన్నై కూడా. ఆ ఊళ్ళో 3 రోజులు సెలవు. ఆఖరి రోజు నాకు ఒత్తిడి. అప్పుడు ఏడుతో రూములో కూర్చొని ప్రభు వాక్యం చెప్పాలంటే అప్పుడు రూములో ప్రభు వచ్చి నాకు మాట భయపడకం, ఈ రోజు నుండి నీ ప్రపంచం ఎక్కడికి వెళ్ళాలి నీకని నేను దేవుడిగా మొత్తిగా పూజారు చేయలేదు. అదే సమయంలో ఈ రోజు నుంచి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను నీతో తండ్రిగా వస్తాను. నాకంటే ముందు దేవుడు నాతో. చెప్పు, నాకంటే ముందు ఎవరు నడుతున్నాడు? నాతో ఎవరున్నాడు? ఇంకేం కావాలి చెప్పు. ఆ నేను మాట్లాడు. ఏకమి ఎదగడం కాదు, ఏకమి ఎదగాలి, మధ్యాహ్నం ఎదగాలి, ఉదయం ఎదగాలి, సాయంత్రం ఎదగాలి. ప్రార్థన చెప్పమ్మా. అరే బంగారు తల్లి,
బాబు సరిగ్గా ఉందిరా, అక్కడ ఇక్కడ ఉన్నా కళ్ళు వస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పండి? ఏకుని నీ బలము నీ చూడాలి, నీ అనుభూతిలోకి రావాలి. దేవుడు ఎంత శక్తి గలవాడు, దేవుడు ఎంత బలవంతుడు, ఎంత ప్రభావం గలవాడు. ఆ ప్రభావాన్ని అనుభవించాలి. దేవుని స్తోత్రం. ఆయన శక్తిని చూడాలి, ఆయన బలమైన కార్యములు నీ ద్వారా దేవుడు జరిగించాలి. ఆ వెలుగు చూడాలి, ఆ మహిమను చూడాలి. హబక్కు చూశాడు, నేను చూశాను సూర్యకాంతి వంటి కిరణములుగా. దాని తర్వాత ప్రకాశం కనబడుచున్నది. ఏం ప్రార్థన చేశాడు? 3వ వచనంలో, యెహోవా నీ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచు ప్రభువా, నీ కార్యం నూతనపరచు. నా సంఘం ఎండిపోయింది, ద్రాక్ష పండ్లు లేవు, అంజూరు పండ్లు లేవు, ఒలివ పండ్లు లేవు, పశువులు లేవు, పైన రాలేదు, వర్షం లేదు నా సంఘానికి. నా సంఘం పూర్తి ఎదిగిపోయింది ప్రభువా. విశ్వాసులు అడిగించిపోయారు, పునాదులు పాడైపోయారు, నీతిమంతులు ఏమి చేయగలరు ప్రభువా అని మొదలు పెడుతున్నాయి. ఆ ద్రాక్షతో గురించి కాదని చెప్పింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7 చూడు. యెషయా 5:7 చదువుమా. 5:7 అదేనా? ఆలోచించుడి, ఇశ్రాయేలు వంశం ద్రాక్షతోట ఎవరు? సైన్యులు. యెహోవా ఇశ్రాయేలు ద్రాక్ష తోట, మనము ద్రాక్ష తోట. యోహాను 15:1 ఒలివ చెట్లు విశ్వాసం, ప్రభువులో ఎదుగుతున్న విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒలివ పండ్లు లేకపోయినా, ద్రాక్ష చెట్టు పూత పట్టకపోయినా, చాలులో అంజూరు పండ్లు లేకపోయినా, చాలులో పశువులు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నన్ను చూడండి, మా సంఘం అంతా ఎండిపోయిందయ్యా, ఎడారైపోయిందయ్యా, విశ్వాసులు ప్రార్థన జీవితం లేదు ప్రభువా అన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే కనిపడుతుంటే సూర్యకాంతి వంటి ప్రకాశం కనబడుతుంది. హల్లెలూయా. ఓ ఇటు చూసిన మహిమే, ఇటు చూసిన తేజస్సు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇటు చూసిన మహిమ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చివరి అంటారు, దేవా ఏమి లేకపోయి పడ్డది, నీవే నాకు. ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. దేవా నీవే నా బలం. నీకు చెప్పండి, నీవే నా కోట, నా కొండ, నా ఆశయం, నా దుర్గం, నా శైలం. బాబోయ్, నీవే నా శైలం, నీవే నా కోట, నీవే నా కొండ. నా నలుసు, నా నివాసం, నా శ్రీపురం, నా శైలం, నా కోట, నా దుర్గం, నా ఉన్నత స్థలం. హల్లెలూయా. అది అప్పుడు దేవుడు ఏమన్నా తెలిసింది దావీదు గురించి? దేవుడు ఏమన్నాడు? దావీదు గురించి చెప్పాడు. 89వ కీర్తన 26 చదువు. ఏమన్నాడు దేవుడు? నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని అతను నాకు మొర్రపెట్టు, నాకు చేస్తాను. దేవుడు నీవేమంటావు? నాయన నా బిడ్డలు బాగా, పుట్టలను బాగా, ఇల్లు కట్టుకో. ఇదే ఏడు ఎప్పుడు దావీదు ఏడు పెట్టి నన్ను చూడండి, యు ఆర్ మై రాక్, నీవు నా పద్ధతి, నా కోటలు, నా దుర్గం అని అంత నాకు మర్ర చెప్పండి. ఏం మొదలు పెడతారంట?
నువ్వు నా తండ్రివి, నా శత్రువు, నా శైలం, నా కోట, నా నివాసం, నా నాలుగు చోటు నీవి, నా శ్రీపురం నీవి, నీలోని నేను తాగి ఎందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, యు ఆర్ మై ఫస్ట్ బోర్న్. ఈ అమ్మాయి ఇది మామూలు మాట కదా, బంగారు కొండ. నువ్వు నా కుమారుని చెప్పలేదు, అంత కుమారుడికి మాత్రమే రక్షించు. మై ఫస్ట్ బోర్న్, నా ప్రథమ కుమారుడు. దేవుడు చెప్తాడు ఎవరి గురించి? దానికి దేవుడు నీవే నా కోట, నా కోట, నా శత్రువు, నా శైలి. ఎప్పుడు ఎక్కువ, ఎప్పుడు ఉదయం, ఎప్పుడు మధ్యాహ్నం, ఎప్పుడు సాయంత్రం. భార్యను ప్రార్థన పడుతుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన పరురాలుగా మార్చబడండి, ప్రార్థన యోధులుగా మార్చబడండి, ప్రార్థించేవారు మార్చబడండి. మీరు చాలా మంచివాడు. కొన్ని సంఘాలకు వెళ్తే వాక్యముగా తలకాయలు ఇచ్చారు. ఆయన ఎవరు వచ్చేసారు? కొత్త వాళ్ళు ఇది కాదు. ఇలాంటి ప్రార్థన పనులు పక్కన పెడతారు. కొత్త వాళ్ళు పాత గారు వచ్చారు, తలకి ఇచ్చారు. ఆయన స్వస్థ వరం ఏ వరం వచ్చేది ఆ దారికి పోతుంటే అయ్యగారు కలిసి రాబోతున్నాం వాక్యం చెప్పని చెప్పారు. ఆయన గారు అందరూ ముసలి నేను అందరూ విశ్వాసం అందరూ తలకాయలు ఇచ్చాడు. నీవు తలకాయ ఇవ్వడం కాదు, అందరూ తలకాయ మీద రావాలి. చెప్పు, నీవు తలకాయ ఇవ్వకూడదు. ఏం మాట్లాడతారండి? నేను మోడీ మాట్లాడుతున్నా. నువ్వు ప్రార్థించుకోవడం కాదు, నీవితల వరకు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడాలి. అటువంటి వ్యక్తిగా నీవు మార్చబడదు గాక. ప్రార్థన పరులు అవుదురు గాక. ప్రార్థన పరులు కాగల ప్రార్థన యోధులు కండి. ఏకజీవం ప్రార్థన చేయండి, తెల్లవారుజాము ప్రార్థన చేయండి. 5వ కీర్తన చదువు. 3-4 5వ కీర్తన. నా మాటలు చెవిని పెట్టి నా ధ్యానం మీద లక్ష్యమించు. నా రాజా, మై లార్డ్, మై కింగ్, నా రాజా, నా దేవా, నా తత్వం ఆరగించు. నిన్నే ప్రార్థించున్నాను యెహోవా. ఉదయమున నా కంఠ స్వరము లేచిందే 7 గంటలు. అక్కడ లేచిందే నేను చెప్పరా, లేచిందే. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తలగడ తీసుకుంటాం. తలగడైనా మెత్త దిండు తలగడ వీళ్ళు అంతేనా? మెత్త దిండు తలగడ తీసుకుంటాం. దాని మీద ఈ నిద్రమొహం పెడతాం. ఇక్కడ దావీదు ఉదయం కంఠ స్వరం అవునుగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాన్ని ఎండాన్ని కాదు, వింటా అంటారు. ఆ తెక్క ప్రశ్న అండి. స్వాములు దావీదు ఉంటాడు, ఉదయం లేవగానే నా కంఠ స్వరము నీకు వినబడుతుంది. హల్లెలూయా. ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను. నిద్రమత్తుండదు. నోటెలిగి పోసుకుంటాను, ఒకవారం కడుక్కుంటాను, లేస్తాను, మోకరిస్తాను, కంఠస్వరం ఎత్తి ప్రార్థన. ప్రభువా, నువ్వు నా శత్రువు, నా శైలం, నా కొండ. నేను ఇప్పుడు ఈ రోజున నన్ను ఏం చేయమంటావు? వాట్ షల్ ఐ డు టుడే మార్నింగ్ ఫాదర్ టుడే? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఏం చేయమంటావు? ప్రజలు నేను నేర్పించారు ప్రభువా, నేర్పించు, సహాయం చేయి. కంఠస్వరం. ఓ చక్కని మాట ఉంది అక్కడ. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి. ఉదయం కంఠ స్వరంతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ప్రార్థనంతా చేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలు పెట్టి ఎదురు చూస్తున్నాడు జవాబు.
చెప్పండి, మాట్లాడండి, చెప్పురా. నేను చేశాక ప్రార్థన చేసి అన్నీ ఎక్కడ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు? సన్నిధిలో. హలో, హల్లెలూయా. ఉదయం నా ప్రార్థన చెప్పండి అక్కడ. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశీ అంటే ఉదయమే కంఠస్వరంతో ప్రార్థించి చెప్పండి, ప్రార్థించి మనం చెప్పండి తెల్లవారిపోయిన తర్వాత ఆ ప్రార్థన అంతా దేవుని సన్నిధిలో పెట్టి జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏమి చేస్తావు నాయన? రాత్రి కాపాడిన పిల్లలు వందనాలు చేస్తాం. ఆ పిల్లలు డ్యూటీకి వెళ్తాం ప్రభు, ఎవరికి యాక్షన్ రాకుండా పిల్లలు ఈ మధ్యలో యాక్షన్ బాగా జరుగుతుంది ప్రభు, యాక్షన్ జరగకుండా సాయం చేయండి. మా పిల్లలు స్కూల్కి వెళ్తాం, నువ్వు వెళ్ళి ఏదో కాపాడు వెళ్ళి ఇచ్చిన ఆయన రోడ్డు దాటుతాం ప్రభు, నీవే తీసినాము చేసినాము రాత్రి ఆయన ఆయన భగవంతుడు కాపాడు నడిపించే భద్రపరచు. స్కూల్కి తీసుకొచ్చా, మా భర్త గారు తీసుకొచ్చారు. ఈ రాత్రి మేము పడుకున్నాం ప్రభా, గోడ మా ఇంటి చుట్టూ కాపాడు ప్రభా, మేము నిద్రపోతాం చేసినాము. ఇది ఆ ప్రాంతంలో ఇయ్యమున్నాయి. మరి 20 సంవత్సరాలు నమ్మికెవరు ప్రార్థన చేశారు? మంచి ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? ఈ ప్రార్థన కూడా కాదు, అది రికార్డ్ ప్రార్థన ఉన్నది. ప్రార్థన రికార్డ్ చేసుకునేవారు, రికార్డ్ చేసుకుని రికార్డ్ ఆనేసి పడుకునేవారు. ఇప్పుడు అది లేదా దిక్కుమారు వాడికి. మీకు అర్థమైందా? అది పోయింది. ఇప్పుడు కొంచెం భయం ఉండి ప్రార్థన చేసుకునేవారు. ఆ కాస్త భయం తగ్గిపోయి కాస్త ఎక్కడో వెలికి వెళ్ళి భక్తి ఉంటే ఆ భక్తితో రికార్డ్ చేసుకుని ప్రార్థన రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ ఆన్ చేసుకుని వారి వల్ల పడుకున్నారు. ఇప్పుడు అది లేదు, ఏమీ లేదు, ఊరి లేదు, బడి లేదు. చాలా దేశాలు దావీదు అంటాడు, నిన్ను వెతుకుతానయ్యా, నీ పదము నీ ప్రభావం నేను చూస్తానయ్యా. అది అంత మాత్రమే చూడు ప్రభా, ప్రతిరోజు నా కంఠస్వరంతో నేను ప్రార్థన చేస్తుంటే నీతిమంతులు ప్రార్థన చెవుల్లోనికి చొచ్చుకుపోయినట్టుగా పేరుతో రాసినట్టుగా నా ప్రార్థనలో నీ చెవులో చచ్చిపోతుందయ్యా. నేను ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఈ దినమంతా నా ప్రజలు ఏ రీతిగా పరిపాలన చేయాలా, నా కుటుంబం ఏ రీతిగా నడిపించాలా, ఎంతమంది ప్రజల జనసమూహాన్ని ఈ దేశ జనులు నడిపించాలి ప్రభు అని ఆ ప్రార్థన అంతా సిద్ధం చేసి దేవుని సన్నిధిలో పెట్టి దేవుని నడిపింపు కొరకు ఎదురు చేస్తున్నాం. అప్పుడు 32:8 ఆయన నీకు ఉపదేశించును, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించి నేను నడిపిస్తున్నాను. అంటే నడిపించడం మీకు తెలియ విమానం. మొదటి సామ్యాలు 30 ఆయన తన స్నేహితుడు, ఆయన తనతో 600 మంది ఉండేవారు దావీదుతో. ఇంకా రాజు కాలే అంటే వెళ్ళిపోయి వేరే దగ్గర భర్త వచ్చినప్పుడు వేరే దేశానికి వెళ్ళి వస్తుంటే చెక్లాగని పట్టణం, ఆ పట్టణంలో ఉండేవారు. శత్రువులు వచ్చి ఆ పట్టణం శుభ్రంగా కాల్చివేసి భార్య పిల్లలు తీసేది. ఆయనతో 600 మంది రాళ్ళు ఎత్తారు సంపడానికి. నిన్ను బట్టి మా భార్య నిన్ను బట్టి నా కొడుకు నా పక్క నన్ను కొడుకుతో నీతో మేము లేకపోతే సభలు రాజుతో తెప్పలు మాకు వచ్చింది కదా బాధపడి ఏడ్చి రాళ్ళెత్తి రుబ్బి సంపాదకున్నప్పుడు 5వ వచనం అంటాడు, తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడా మాట్లాడు. దేవుడు అడిగాడు. అప్పుడు దేవుడు అంటే ప్రభా నన్ను ఏం చేయమంటావంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఏ పొద్దు తరచుమన్నాడు వెళ్ళమన్నాడు. వెళ్తే వారు వెళ్ళిపోయిన శత్రువులు భార్య పిల్లలు తీసుకుని దావీదు శక్తికి మించి వచ్చాడండి. ఎదిగించి వచ్చాడు దావీదు తన భార్య విషయం పిల్లల విషయం. అప్పుడు అడుగు దేవుడిని అడిగే, ప్రభా నన్ను ఏం చేయమంటావు పరిస్థితుల్లో
నాతో వచ్చి నన్ను వచ్చిన 600 మంది వారి భార్య వారి పిల్లలు నా భార్య నా పిల్లలు చెరపట్టబడ్డారయ్యా, నన్ను ఏం చేయమంటావయ్యా అని అడిగారు. ప్రార్థన చెత్త చేసి రాసి కనిపెట్టినప్పుడు వార్త దేవుడు ఏ వార్త, వెళ్ళు ఏ పొందరుచు వెళ్ళు మరొకన్నారు. అప్పుడు తగిలినప్పుడు ఏం చేసి తెలిసినప్పుడు వారు వెళ్ళిపోతున్నప్పుడు కుర్రోడికి రాసేయడానికి వాడు దాచిపించారు. ఈ లోపల రాత్రి సాయంత్రం అందరూ త్రాగి తిని ఇచ్చ ప్రకారంగా త్రాగులు నేర్చాడు, మత్తులైపోయారు. ఎవరితో ఒక్కడి పెగలుకుంటా మనకండి పిల్లలందరూ. అందుకని దావీదు పోగొట్టుకున్నాడు, తిరిగి సమస్తం సమకూర్చుకున్నాడు. ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుని సన్నిధిని కాల్చి అక్కడ పెట్టి దేవుని కంఠస్వరం పెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని పెట్టి దేవుని చిత్తం కొరకై ఎదురు చూడాలి. ఆయన నడిపింపు కొరకై ఎదురు చూడాలి. మళ్ళా చెప్పాలి, ఈ సంవత్సరం ఏ సంవత్సరం మార్చబడాలి నీకు? మీరు చెప్పలేదు, నీకేమో మార్చబడాలి. ప్రపంచంలో ప్రార్థన చేద్దాం, ఇండియా కూడా ప్రార్థన చేద్దాం, దేశంలో ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రంలో ప్రార్థన చేద్దాం, రాష్ట్ర మంత్రుల్లో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు, గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన నీ ముందున్నాడు, నీ వెనుకున్నాడు, నీతో ఉన్నాడు. ఆయన ద్వారా నిన్ను ఈ సంఘాన్ని బలంగా వాడుకోవడానికి, బలమైన కార్యం చేయడానికి, అద్భుతాలు చేయడానికి, ఎన్నో సంఘాలు కట్టడానికి, ఎన్నో వేలాత్మలు సంపాదించడానికి దేవుడు మీ ముందు నడుస్తున్నాడు, దేవుడు మీ వెనక నడుతున్నాడు, దేవుడు మీతో నడుస్తున్నాడు. ఆయన మహిమ ప్రభావాలు అనుభవించే సంఘం కదా. ఆయన మహిమ శక్తి ప్రభావం అనుభవించి ఆయన మహిమను చూసి సంఘం ఉండాలి. ఆయన నడిపి ప్రకారంగా నడిపించబడే సంఘంగా ఉండాలి. అప్పుడు ఆయన మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. మోహరించండి. నీ ముందు నడిచేవాడిని దేవుని యెహోవాయే. భయపడకము, దిగులు పడకము, నేను ఏడవను ఎడబాయను. ఎంత గొప్ప దేవుడు! భయపడకము, దిగులు పడకము, విస్మయం పొందకు ఎదురు చూసి. భయపడకండి, విస్మయం పొందకండి, దిగులు పడకండి, అధైర్యపడకండి. నీ ముందు నీ దేవుడు నడుస్తున్నాడు, నీ ముందుండి ఆయన నడుస్తున్నాడు, నీ వెనుకుండి ఆయన నడుస్తున్నాడు, నీతో ఉండి ఆయన నడుస్తున్నాడు. ఆయన బాహు నీ ముందు నడిపించబడుతుంది. ఆయన కార్యములు నీ ద్వారా జరిగించాలి, అద్భుతాలు నీ ద్వారా జరిగించాలి. అందరూ నిరుమోకరం, అందరూ నిరుమోకరమా, ఇంత చెప్పారు. తలగారు మోకరించినట్టుంది, తలగారు తెచ్చి పెట్టాడు, చేతులు పైకి ఎత్తారు. అందరూ దేవుని అడిగారు, ప్రభువా నువ్వు నా ముందు నడుస్తున్నావు, నా వెనక నడుస్తున్నావు, నాతో ఉన్నావు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం తెల్లవారు ఏకజం లేచి నీ శక్తిని బలాన్ని వెతుకువారుగా ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా, ప్రార్థించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ప్రార్థన పరురాలుగా సిద్ధపరచండి, ప్రార్థన పరుడుగా నన్ను చెయ్యండి. ఓ దేవా, నా సంఘాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ప్రార్థించువారుగా చేయండి, ప్రార్థించువారుగా చేయండి, ప్రార్థించువారుగా చేయండి. ప్రార్థించాలి. చెయ్యాలి, ప్రార్థించాలి. ఒక తీర్మానం చేయి, ప్రభావం నీ సన్నిధిలో ఏకోజము లేచి ప్రార్థించుటకు సహాయం చేయి. ఏకోజము తెల్లవారుజామున
తెల్లవారుజామునే ప్రభువా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దావీదులాగా ప్రార్థించనుకున్నాయి. ఉదయం నా కంఠస్వరం వినబడ్డాడు ప్రభువా, నాకు సహాయం చేయి. నీ సన్నిధిని ప్రార్థన చేసి సిద్ధం చేసి కాసి ఉండడం సహాయం చేయి. మహిమ పొందాలి. ఈ 2021 సంవత్సరంలో మీ జీవితంలో ప్రార్థన సంవత్సరంగా ఉండాలని కోరుకున్నావా? ఎస్. ఒకసారి మౌనంగా ఉండండి. ఈ 2021 సంవత్సరం మీ జీవితంలో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ప్రార్థించే సంవత్సరం ఉండాలని నేను కోరుతున్నాను అన్నవాడు పైన అందరికీ చేయకూడదు. కుడి చేయి పైకి ప్రార్థన చేస్తాను. God bless you. దేవుని మమ్మల్ని శుద్ధపరచుగా మహాపరిశుద్ధుగా నీకు స్తోత్రాలు దేవా. ఈ సంవత్సరం తండ్రి, ఈ 2021 సంవత్సరంలో ఈ సకలప్పుడు సంఘముల ప్రభా, ఈ చెన్నమంత సంఘముల తండ్రి ప్రతి ఒక్కరిని ప్రార్థన పనులుగా చేయాలి. ప్రార్థన యోధులుగా చేయండి. ప్రార్థన పనుల వదులుగాక, ప్రార్థన యోధుల వదులుగాక, ప్రార్థన పనుల వదులుగాక, ప్రార్థన శక్తి నింపురాయన, ప్రార్థన ప్రభావం తెలుపురాయన. ఈ మహిమను చూడాలి, ఈ ప్రభావాన్ని చూడాలి, ఈ శక్తిని చూడాలి, ఈ ప్రభావాన్ని చూడాలి, ఈ శక్తిని అనుభవించాలి, సువార్త ప్రకటించాలయ్యా. దేవా నీ దాసుల వరకు, నీ దాసురాల వరకు పాపగా ప్రార్థన చేస్తున్నాం. వారిని పరిచారులను, పరిచయ సంఘాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. కుడి చేతులు పెట్టి పైకెత్తులు పెట్టి అందరిగా ప్రార్థిస్తున్నాం. గొప్ప ప్రార్థన పనులుగా చెందపడతారు. రాబోయే ప్రార్థన యోధులుగా చెందపడతారు. మహిమ క్రీస్తు ప్రభుత్వాలు వేడుకుంటున్నాం. తండ్రి నా దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమస్త పరిశుద్ధులు, సంఘ నాయకులు, పాస్టర్ గారి కుటుంబానికి, సంఘానికి పిల్లలప్పుడు సదాకాలంతో నడిపించుగాక.